ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవీ నవరాత్రులు అందరూ బాగా జరుపుకున్నారనుకుంటా. కామెంట్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారనేది. నేనైతే చాలా బాగా జరుపుకున్నానండి. ఈ ఇయర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా దేవీ నవరాత్రుల్లో నేను ఎలా కలిసి ఇంకా అఖండ దీపం లేకుండా పూజ చేసుకున్నాను, ఇంకా అష్టోత్తరాలతో కుంకుమ పూజతో అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. నిత్య దీపారాధన చేసేకి ఇలా అమ్మవారికి అయితే పీఠం పెట్టేసి ఇంకా మంచిగా ఇలా పూల దండలతో మంచిగా అలంకరించుకున్నానండి. బ్యాంగిల్స్ ఇలా పెట్టానండి. ఇంకొక తాంబూలం కూడా పెట్టానండి. ఈ నవరాత్రుల్లో మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి తాంబూలం పెట్టి పంపిస్తే చాలా మంచిదంట. ఇంక ఇలా కుంకుమ అర్చన చేసుకోవడానికి వేరేగా తమలపాకులో పెట్టుకున్నానండి. చాలా బాగుంది అనిపించింది నాకైతే. మార్నింగ్ ఇంకా అష్టోత్తరం చదువుకున్నాను. ఈరోజు ఫస్ట్ డే కదా, బాలా త్రిపుర సుందరి దేవికి అష్టోత్తరాలు చదివి ఇంకా మందిరికి అయితే వచ్చానండి. ఇక్కడ మందిర్లో కూడా చాలా బాగా పూజలు చేస్తూ ఉంటారండి నార్త్ వాళ్ళైతే. ఇంకా మధ్యాహ్నం టైం అప్పుడు ఇక్కడ అమ్మవారికి మంచిగా అలంకరించి భజనలు అన్నీ చేస్తూ ఉంటారండి. తాంబూలాలు ఇచ్చుకుంటారు ఒకరికొకరు. ఇక్కడ అమ్మవారికి అయితే అఖండ దీపం పెట్టి ఇంకా కలశం కూడా పెట్టారండి. కలశం దగ్గర నవధాన్యాలతో వేస్తారు కదా, ఇలా మంచిగా పెట్టుకొని అమ్మవారికి అయితే ఇలా మంచిగా రెడీ చేశారండి. నేనైతే ఈవినింగ్ ఇంకా పూజ స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ కూడా రోజు లలితా శాస్త్రం చదువుదాం అనుకుంటున్నానండి. మార్నింగ్ ఎలాగా అష్టోత్తరాలు చదువుతాను కదా, ఇంకా ఈవినింగ్ లలితా శాస్త్రం చదువుదామని ఇంకా శ్రీ మహాలక్ష్మి అష్టకం ఉంది కదా, అది కూడా చదువుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ టైం అప్పుడు ఇలా బయట అయితే దీపం పెట్టి ఇల్లు మొత్తం ఇలా ధూపం వేస్తున్నానండి. ఇంట్లో అయితే రోజు ఇలా ధూపం వేయడం వల్ల మంచి పాజిటివిటీ వస్తుందండి. ఇలా శుక్రవారం కూడా వేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ అయితే పోతుంది. చాలా బాగా మంచిగా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇంట్లో. ఇలా నెక్స్ట్ డే ఇంకా సరస్వతి పూజ అండి. ఇదైతే నేను డైలీ పూజ వీడియోస్ అయితే పెట్టలేదండి. ఇంకో సరస్వతి దేవి ఇంకా లాస్ట్ డే ఫస్ట్ డే పెట్టాను. నాకు అవ్వలేదు, చిన్న పిల్లలు ఉండడం వల్ల. సరస్వతి మాతకి అయితే పిల్లలు ఉంటే మంచిగా పూజ చేయించాను వాళ్ళతో పాటు. ఇంకా మంచిగా ముగ్గు వేసుకున్నానండి. ఇది లాస్ట్ రోజు, దసరా రోజు అయితే మనకి ఇంకా ఆయుధ పూజ అన్నీ ఉంటాయి కదా, ఆ రోజైతే నేను కలసం పెట్టుకుని అఖండ దీపం పెట్టుకున్నానండి. నాకైతే చాలా భలే అనిపించారు అమ్మవారు అయితే. ఈ విరజాజులు మాల వేస్తే మంచిగా అందంగా అనిపించారు. మంచి కళగా ఉన్నారనిపించింది నాకైతే. అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇంకా అమ్మవారికి అయితే తమలపాకు హారతి కూడా తయారు చేసి పెట్టుకున్నానండి. తమలపాకు హారతి ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. అందుకనే మంచిగా ఎలాగైతే పూజ చేసుకున్నానండి. నాకు లాస్ట్ డే ఇలా ప్రసాదాలు అయితే నాకు వీలైనంత ప్రసాదం అయితే నేను చేసి పెట్టానండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, నేను ఇంకా అన్నీ ఎక్కువ చేయలేనని ఇలా చేసి పెట్టుకున్నాను. ఇంకా చూడండి మందిరికి అయితే మళ్ళీ వచ్చానండి. వీళ్ళు నార్త్ వాళ్ళు అయితే నవమితోనే ఆపేస్తారండి పూజలు అయితే. ఇక్కడ మంచిగా డెకరేషన్ చేసి పెట్టారండి. ఈరోజు దాండియా అన్నీ ఉంటాయి నైట్కి. అందుకని అమ్మవారిని మంచిగా అలంకరించారండి. ఇక్కడైతే మంచిగా రెడ్ సారీతో చూడండి, ఆ కలసంలో మొత్తం నవధాన్యాలు వేశారు కదా, మొలకలు అయితే భలే వచ్చాయి కదా. ఇలా అయితే మందిరం మంచిగా రెడీ చేశారండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.